అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రాబోయే కాలంలో వచ్చేటటువంటి ఫిత్నాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే మనల్ని వారించి ఉన్నారు. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అను వారి కథనం. జుబైర్ బిన్ అదీ ఇలా అంటున్నారు, ఆతైనా అనస్ ఇబ్ను మాలిక్ ఫషకౌనా ఇలైహి మానల్కా మినల్ హజ్జాజ్. జుబైర్ బిన్ అదీ ఈ విధంగా అంటున్నారు, మేము అనస్ రజల్లాహు అను వారి వద్దకు వచ్చి హజ్జాజ్ బిన్ యూసుఫ్ యొక్క రాజ్యంలో జరుగుతున్నటువంటి లేదా మేము అనుభవిస్తున్నటువంటి బాధలను గురించి వారి వద్ద ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వారికి తెలియపరచడం జరిగింది, ఈ విధంగా బాధలు వస్తున్నాయి, ఈ విధంగా మమ్మల్ని శిక్షిస్తున్నారు అని. వెంటనే అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అను వారు తెలియజేస్తున్నారు, ఫకాలా ఇస్బిరు ఫఇన్నహు లా యాతి అలైకుం జమానా ఇల్లల్లజీ బాదహు షర్రుం మిన్హు హత్తా తల్కౌ రబ్బకుం. సహనం వహించండి, ఎందుకంటే మీరు మీ ప్రభువును కలుసుకునే వరకు, అంటే మనము చనిపోయి మన సృష్టికర్తను కలుసుకునేంత వరకు ఎదురయ్యేటటువంటి ప్రతి కాలం తర్వాత వచ్చే కాలంలో అంతకంటే ఘోరంగా ఉంటుంది. సుబ్హానల్లా. అంటే ప్రస్తుతం మనము ఏ కాలంలో అయితే నివసిస్తున్నామో ఇప్పుడు ఉపద్రవాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఇప్పుడే అనేక సమస్యలుగా ఉన్నాయి, ఇప్పుడే ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే దీని తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఇంకా ఎక్కువగా ఫిత్నాలు ఉద్భవిస్తాయి. అది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ప్రళయం వరకు, మనము చనిపోయి మన ప్రభువుని కలుసుకునే అంతవరకు ఈ ఫిత్నాలు అనేవి, ఈ ఉపద్రవాలు అనేవి, ఈ పరీక్షలు అనేవి వస్తూనే ఉంటాయి అని తెలియజేశారు. తెలియజేసి ఏమంటున్నారు, సమేతు మిన్ నబీయుకుం సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది నేను మీ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి విన్నాను. సుబ్హానల్లా. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మన మీదకి ఏవైతే బాధలు వస్తున్నాయో, శిక్షలు వస్తున్నాయో, వీటి గురించి కంగారు పడకుండా వీటి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. ఎందుకని దీని తర్వాత వచ్చేటటువంటి కాలంలో అనేక రకాల ఫిత్నాలు, అనేక రకాల ఉపద్రవాలు ఇంకా ఎక్కువై కనబడుతుంటాయి. సోదరులారా, ఈ హదీస్ ద్వారా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్ గ్రంథంలో కూడా తెలియజేశారు, మా మిన్ ఆమిన్ ఇల్లా వల్లజీ బాదుహు షర్రుం మిన్హు హత్తా తల్కౌ రబ్బకుం. మీరు మీ ప్రభువును కలుసుకునే లోపు వరకు ప్రతి సంవత్సరము దాని ముందు సంవత్సరం కంటే అధ్వాన్నంగా ఉంటుంది. అల్లాహు అక్బర్. ప్రతి సంవత్సరము, ప్రస్తుతం ఉన్నటువంటి సంవత్సరము దానికి ముందున్నటువంటి, అంటే మనకు గడిచిపోయినటువంటి సంవత్సరం కంటే అధ్వాన్నంగా ఉంటుంది. రాబోయేటటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఉంటుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి మనమందరం కూడా సాధ్యమైనంత వరకు ఈ ఉపద్రవాల నుండి, పరీక్షల నుండి ఎలా రక్షించుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బాదిరు బిల్ ఆమాలి ఫిత్నన్ కకిత ఇల్లైలిల్ ముస్లిం. మీరు గాఢాంధకారపు రాత్రి వంటి ఫిత్నాలు, ఉపద్రవాలు రాకముందే మీరేం చేయండి, మంచి పనులు చేయండి. సుబ్హానల్లా. మీ పైకి అంధకారమైనటువంటి చీకటి ఫిత్నాలు, ఉపద్రవాలు, పరీక్షలు రాకముందే మీరు మంచి పనులు చేసుకోండి. ఎందుకని ఆ ఫిత్నాల సమయం ఎలా ఉంటుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, యుస్బిహు రజులు మూమినన్ వ యుమ్సి కాఫిరా. ఉదయం మూమిన్, విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి సాయంత్రం కల్లా కాఫిర్, తిరస్కారి అయిపోతాడు. ఆ తర్వాత వయుంసి మూమినన్ వయుస్బహు కాఫిరా. ఏ వ్యక్తి అయితే సాయంత్రం మూమిన్గా, విశ్వాసిగా ఉంటాడో ఆ వ్యక్తి ఉదయం కల్లా అవిశ్వాసి అయిపోతాడు అని తెలియజేసి, యబీఉ అహదుహుం దీనహు బి అరదిన్ మినద్ దునియా. అతను ప్రాపంచిక లాభం కోసము తన ధర్మాన్ని, ఇస్లాంని కూడా అమ్మేసుకుంటాడు. అల్లాహు అక్బర్. చూసారా, ప్రాపంచిక లాభాల కోసము తన ధర్మాన్ని, తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తాడు, లేదా దాన్ని అమ్మి కూడా వేస్తాడు. సోదరులారా, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కాలంలోకి రాకముందే మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు మంచి పనులు చేసుకోవాలి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.